మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట మనకు మరి నిజంగా చూడగలిగితే యెహోవా నిత్యము నడిపించును. కాబట్టి దేవుడు మనల్ని నడిపించేవాడు, కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు. ప్రభు మనను ఎలా నడిపిస్తున్నాడంటే కాపరిగా ఉండి దేవుడు మనను నడిపిస్తున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ ఆ కిరీటం పొందాలంటే ఏముండాలి? విశ్వాసము ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము గురించి మనము గత దినాల నుంచి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి చూస్తున్నాం అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసములో ఉండాలి. కాబట్టి నిజంగా ఏ విశ్వాసం ఇదంటే ఈ లోకమందు మీరు సహోదరుల యందు ఈ విధములైన శ్రమలు నెరవేరునచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించి విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. అందుకొరకే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. కాబట్టి మనం విశ్వాసములో ఉన్నామా? విశ్వాసము ద్వారా నడిపించబడుతున్నామా? తమ దేవుని వెరుగువారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి అందుకొరకే వారు గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు. కాబట్టి నిజంగా చూడగలిగితే దానియేలు యొక్క విశ్వాసాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన విశ్వాసంలో స్థిరులమై ఉన్నామా లేదా పడిపోతున్నామా? మన పితరులు మరి ప్రధాన కాపరి ఎలా వారిని నడిపిస్తూ వచ్చాడో మనము జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి విశ్వాసము ద్వారానే వారు దేవుని సన్నిధిలో నిలబడి ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి? అందుకొరకే మనం చూస్తూ వచ్చాం ఉదయకాలం ఆరాధనలో దానియేలు దేవుని సన్నిధిలో ఆ సింహము గృహల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తాను రాజు తన దగ్గరికి వచ్చి 6వ అధ్యాయం 20వ వచనంలో దానియేలు గ్రంథంలో అక్కడ రాజు తన దగ్గరికి వచ్చి దుఃఖ స్వరంతో జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యమును సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగినా. కాబట్టి దేవుడు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ రక్షణలో ఉండాలి అంటే, ఆ రక్షణలో కొనసాగాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసములో ఉండాలి. దేంట్లో ఉండాలి? విశ్వాసములో ఉండాలి. కాబట్టి విశ్వాసము ద్వారా మనము అద్భుతాలను చూడగలుగుతాం. కాబట్టి విశ్వాసములో మనము ఆ రక్షణను కాపాడుకోవాలి. విశ్వాసములో ముందుకు సాగిపోవాలి. అందుకొరకే ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు మనం ఆవరించిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును లక్ష్యపెట్టి సిలువను సవించి దేవుని సింహాసనమందు కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసమును కర్త ఎవరంట? ఆయన విశ్వాసమునకు కర్త. కాబట్టి దానియేలు యొక్క దేవుడు ఎవరు? విశ్వాసమునకు కర్త. అయితే విశ్వాసమునకు కర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన విశ్వాసానికి కర్త అయిన దేవుడు ఆయన రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో నీకు నాకు కూడా ప్రధాన కాపరి ప్రత్యక్షమై ఆయన నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పరీక్షిస్తూ వస్తున్నాడు. ఈ విశ్వాసములో మనం నిలబడ్డామా? కాబట్టి ఎవరు అంటే విశ్వాసమునకు కర్త. దేనికి కర్త? విశ్వాసమును కర్త. యెహోవా నిత్యము నడిపించే కాపరి. ఆ కాపరి దేనికి ఆధారం అంటే విశ్వాసమునకు కర్త. కాబట్టి విశ్వాసం కర్త అయినటువంటి దేవుడు. దేనికి కర్త అయినటువంటి దేవుడు? విశ్వాసం. అయితే ఇక్కడ చూస్తున్నాము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించినందున. కాబట్టి నిజంగా చూడగలిగితే కొన్ని సందర్భాల్లో మనము చూడగలిగితే మేఘం ఎలా ఉంటుందంట? మేఘం ఎలాగుంటుందంట? ఆవరించేస్తుంది. ఒక క్షణములో చూడగలిగితే మేఘాలు వచ్చాయంటే ఏమవుతుంది? వర్షము వస్తుంది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. ఇంకా నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? దేవుని ఎరగని స్థితిలో ఉన్నావా? దేవునికి దూరస్తుడుగా ఉన్నావా? ప్రభును ఘనపరచలేని స్థితిలో ఉన్నావా? దేవుని దగ్గరికి నువ్వు రాలేని స్థితిలో ఉన్నావా?
అయితే దేవుడు అంటున్నాడు, మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మనము ఎరిగిన వారమై ఉండాలి. అలాగున మనము మరి నిజంగా చూడగలిగితే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుడు మన విషయంలో మరి నిజంగా చూడగలిగితే దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు నెరవేర్చేవాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తెను దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు. కాబట్టి మనము సులువుగా చిక్కులబెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఏది విడిచిపెట్టాలంట? సులువుగా చిక్కులబెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆ పాపం మనలో ఏమాత్రం పని చేయకుండా ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే విశ్వాసమును కర్త యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసు. దానియేలు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము సేవించిన దేవుడు నిన్ను నా దేవుడు రక్షించుటకు సమర్థ. ఎవరి వైపు కలిగి ఉన్నాడైనా? యేసు వైపు చూస్తున్నాడు. నిన్ను ఎవరి వైపు చూస్తున్నాం? కాబట్టి మనం దేవుని వైపు చూడాలా, పాపాన్ని విడిచిపెట్టాలా కదా. ఏం విడిచిపెట్టాలా? పాపాన్ని విడిచిపెట్టాలా. పాపాన్ని విడిచిపెడుతున్నామా? విశ్వాసములో ఏముండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలా. విశ్వాసములు కొనసాగుతూ యేసు వైపు చూడాలా. ఎవరి వైపు చూడాలా? కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, బాధలున్నాయి, కుటుంబాలు అన్ని రకాలున్నాయి. ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలంటే ఈ లోకములో కొన్ని మనం విడిచిపెట్టుకోవాలి. కొన్ని విడిచిపెట్టుకోగలిగితేనే మనము జీవించగలుగుతాం. విశ్వాసములో మనము కొనసాగాలంటే దానియేలు దేవుని పైన విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆ గృహ దగ్గరికి రాగానే అక్కడ సింహాలు ఉన్నాయి. ఆ సింహాలు ఆయనకి ఏమాత్రం కూడా హాని చేయకుండా దైవ సేవకుని విషయంలో, ఆ జనుడి విషయంలో, ఆయన సేవకుని విషయంలో దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నట్లుగా చూస్తున్నాం. అక్కడికి రాగానే దానియేలు యొక్క అధిపతిగా ఉండేటువంటి ఆ రాజు తనను చూసి ఆ రాత్రి ఏమాత్రం కూడా అతను నిద్ర పట్టలేదంట. ఏం పట్టలేదంట? నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే దానియేలు చాలా మంచివాడు. అరే, దానియేలు ఎక్కడికి వెళ్ళాడంటే సింహం బోన్లో ఉన్నాడు కదా. ఒకవేళ సింహాలు చంపేసింటవేమో కదా, గతంలో చూస్తూ వచ్చాం మనం. ఆ సింహాలు ఎన్నున్నాయంట? 300 సింహాలు. కాబట్టి నిజంగా చూడలేదు, అన్ని సింహాల మధ్యలో, బలిష్టమైన సింహాల మధ్యలో ఆయన ఉన్నాడు. దానియేలు యొక్క దేవుడు విశ్వాసం మీద ఆధారపడుతూ వచ్చాడు. దానియేలు విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూడాలి. ఈ లోకములో ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం? ఈ లోకమును ఎవరితో కలిగి ఉన్నాం? విశ్వాసాన్ని పక్కబెట్టి లోకముతో స్నేహం చేస్తున్నాం. కాబట్టి నిజంగా చూడగలిగితే మనము ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు, యేసు వైపు మనము చూడాలి. యేసు వైపు చూస్తున్నామా? కాబట్టి యేసు వైపు చూడు. విశ్వాసంలో ఏముండాలి? యేసు వైపు చూడాలి. విశ్వాసమును కర్త అయినటువంటి దేవుడు యేసు వైపు మనము చూడాలి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. విశ్వాసములో ఉండి ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. చూస్తున్నావా? సింహాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన పోరాటం ఉంది. ఒక దిక్కు రక్షణ కోల్పోయేటువంటిది, ఒక దిక్కు దేవుని వైపు చూడాలి. విశ్వాసకర్త అయిన దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ లోకములో మనము దేవుని వైపు చూడంగానే భూమి వైపే చూస్తాం. మనము దేవుని వైపు చూడాలి. విశ్వాసమును కర్త అయిన దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలంటే ఏముండాలి? మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ఎలాంటిది? ఎట్లా దేవుని వైపు చూడాలి? విశ్వాసములో ఉండి దేవుని వైపు చూడాలి. దేంట్లో ఉండి చూడాలా? విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ. విశ్వాసమును కర్త అయిన దేవుడు ఉన్నాడు. దానియేలు దేవుడు ఎవరంట? విశ్వాసమునకు కర్త. విశ్వాసమున కర్త. ఈ లోకములో విశ్వాసం లేనివాడు కాదు. దానియేలుకు దేవుడు దానియేలుకి ఎలాగున్నాడు? విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. కాబట్టి దానియేలు దేవుని వైపు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నిజంగా చూడగలిగితే హెబ్రీ రాసిన పత్రికలో విశ్వాసుల యొక్క అనుభవములో సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఈ లోకంలో ఏ పాపము నీలో నాలో ఉందో ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. అబద్ధం అనే పాపం ఉందేమో, మోసం అనే పాపం ఉందేమో, ఇతరులను దుఃఖపరిచే పాపం ఉందేమో, ఇతరులు గాయపరిచే పాపం ఉందేమో, అది మనం విడిచిపెట్టి
యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు సిద్ధపరిచిన అనుభవంలో ఉండాలి. విశ్వాసముతో దేవుని వైపు చూడాలి. విశ్వాసంతో మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. ఈ లోకంలో మనం చూడగలిగితే కొన్నిసార్లు దేవుని వైపు చూడకుండా పడిపోయే వారముగా ఉంటాము. ఈ లోకము ఒక పందెము లాంటిదంట. ఎలాంటిదంటమ్మా? పందెము లాంటిది కదా. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు వైపు చూచు నా ఎదుట ఉంచబడిన పందెములో నేను ఓపికతో పరిగెత్తి. ఈ లోకములో పందెం ఉంది. పందెం పరిగెత్తేవారు బహుమానము కొరకు, లేకపోతే దీని కొరకు, దాని కొరకు. దీని అంతటి కారణం ఏంటంటే విశ్వాసము ద్వారానే మనం ముందుకు సాగి వెళుతాం. విశ్వాసము ద్వారానే మనం దేవుని వద్దకు సాగి వెళ్ళగలం. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానములో, ప్రభు మన విషయంలో చేసినట్లయితే దేవుని యొక్క వాగ్దానములు కాబట్టి నిజంగా చూడగలిగితే మరి దేవుడు చేసేటువంటి మరి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుని యొక్క విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మనం చూస్తూ సాగిపోవాలి. ఎలా సాగాలి? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. మనం భూమి మీద ఒక పక్షిని చూడగలుగుతాం. పక్షి ఏం చేస్తుందంటే ఆ పక్షి ఏం చేస్తుందంటే ఆ పక్షి భూమి మీద 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. 100 సంవత్సరాలు అది ఏమాత్రం కూడా చెలించిపోవడం లేదు. దాని వయసు 100 సంవత్సరాలు. అది 75 సంవత్సరాలకు వచ్చే లోపల దానికి ఉండేటువంటి శక్తి బలహీనమవుతుంది. కానీ మరలా అది 25 సంవత్సరాలు తన వయసుని సమకూర్చుకుంటుంది. తిరిగి మరలా తన వయసుని సమకూర్చుకొని దేవుని వైపే చూసి వెళుతున్నది. ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపే చూస్తుంది. కాబట్టి విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూస్తాం. అంటే దేవుని వైపు చూడాలి. మనము ఈ లోకములో మనము దేవుని వైపు చూడము, కానీ మనుషుల వైపు చూస్తాం. ఆ సహోదరి ఇట్లా, ఆ సహోదరుడు అట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా అని చూస్తాం. కానీ అది మరి నిజంగా దేవుని వైపు చూచే అనుభవం కలిగిన పక్షి. కాబట్టి మనకు దాని పేరేం పేరు? దాని పేరు ఏం పేరు అంటే పక్షిరాజు, లేదా గరుడ పక్షి, లేదా గద్ద. ఏమంటారు? గద్దలు. కాబట్టి ఇది పక్షిరాజు అని పిలువబడింది. ఏమని పిలువబడింది? పక్షిరాజు అని పిలువబడింది. దానియేలు ఎలాంటి వాడంటే పక్షిరాజు కలిగినటువంటి శక్తివంతమైనటువంటి వాడు. దానియేలు గురించి చెప్పగలిగితే దానియేలు ఎలాంటి వాడంటే పక్షిరాజు యొక్క అనుభవమును కలిగి, దేవుని కొరకే ఎదురు చూచేవాడు, దేవుని కొరకే కనిపెట్టేవాడు, దేవుని కొరకే నిలిచి ఉండేటువంటి అనుభవం కలిగిన వారు. అందుకొరకే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలిగింది. ఒక పక్షిరాజు గురించి మాత్రమే బైబిల్లో విశేషముగా రాయబడింది. ఎందుకు ఆ పక్షిరాజు ఎలా ఉందంట? ఆ పక్షిరాజు యొక్క అనుభవం ఏంటంటే చూడండి ఏమని రాయబడితే వచ్చింది పక్షిరాజు గురించి. దాని యొక్క అనుభవం క్షమించండి, యోబు గ్రంథము 30 చూడండి ఒక మాట. దాని యొక్క నివాస స్థలాన్ని గురించి, దాని యొక్క దృష్టిని గురించి రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథము 34వ అధ్యాయం 39వ అధ్యాయం చూడండి, 27వ వచనం. పక్షిరాజు నీకు, చూడండి ఇక్కడ చూడండి ఎంత చక్కర. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశం మీదకి ఎక్కున తన గూడు ఎత్తైన చేత కట్టుకును కదా, అది రాతి కొండ మీద నివసించును. ఎవరును ఎక్కజాలను ఎత్తు చోటను గూడు కనును, అక్కడుండే తన వెరనెత్తుకును, దాని కనులు దాని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తం పిచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ అది ఎక్కడుంటుందంటే పక్షిరాజు ఎత్తైన శిఖరం మీద తన గూడును కట్టుకుంటుంది. అంటే తన ఉద్దేశం ఏంటంటే భూమి సంబంధం ఇచ్చినటువంటి మనుషులతో ఏమాత్రము సంబంధము లేదు. ఎందుకు? విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని స్థలం ఎక్కడుంది? ఎత్తైన స్థలములో గూడు కట్టుకుంది. అక్కడ నుంచి తనకు ఆహారం అవసరమైనప్పుడు ఏం చేస్తుంది? భూమి మీద కన్ను వేస్తుంది.
దాని యొక్క వేగము, దాని యొక్క దృష్టి, దాని యొక్క ఆలోచన అమోఘమైనట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దాని జీవితంలో చూడగలిగితే ఆ పక్షిరాజు ఆ ఎత్తైన శిఖరం మీద గూడు కట్టుకొని అక్కడ నుంచి భూమి మీదకి వచ్చి ఏం చేస్తుంది? ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. తర్వాత పక్షిరాజు ఇంకొక లక్షణం ఉంది. ఏం లక్షణం అంటే, మనకేమో ఎవరు స్నేహితులు చెప్పండి? మనకెవరు స్నేహితులు? లోకం మనకు స్నేహం కదండి. విశ్వాసులమే, రక్షించబడిన విశ్వాసులమే కానీ, బోధకులమే, సేవకులమే కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే లోకాన్ని స్నేహించడానికి ఇష్టపడతాం. ఉదాహరణకు సెల్ ఉందనుకోండి, ఆరాధన జరుగుతున్న సందర్భంలో కూడా సెల్లును చూస్తాం. ఏం చూస్తాము? సెల్లును చూస్తాం. కానీ పక్షిరాజు అలాంటిది కాదంట. పక్షిరాజు శత్రువును శత్రువుగానే చూస్తుంది. శత్రువుని పోనీ మనకు ఈ లోకంలో సాతానుడు శత్రువుగా ఉండాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? శత్రువుని స్నేహిస్తున్నాం, స్నేహితుడిగా తీసుకుంటున్నాం, అంత ముచ్చటిస్తున్నాం, సెల్లుతో ముద్దు పెట్టుకుంటున్నాం, సెల్లులు అన్నీ పంపిస్తున్నాం, దాంతోనే మన జీవితాలు. ఇంట్లో టీవీ పెట్టుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. కానీ పక్షిరాజు యొక్క జీవితం, విశ్వాసం వేరే. మానవ జీవితం యొక్క విశ్వాసము కూడా పక్షిరాజు లాంటి విశ్వాసముతో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకేమో లోకములో సాతానుతో మనకేముంది? స్నేహం ఉంది. మరి పక్షిరాజుకు సాతానుకి ఏముంది? చెప్పండి, మీరు చెప్పండి. పక్షిరాజుకి సాతానుకి ఏముంది? వైరం ఉంది. ఎట్లా చెప్పగలుగుతారు? పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పండి? ఒకవేళ సడన్గా అది ఆకాశంలో కొన్ని వందల మీటర్ల పైనుంచి ఏం చేస్తుందంటే, ఒకవేళ తన దృష్టికి ఒకవేళ పొరపాటున సర్పము కనపడితే ఏం చేస్తుంది? చెప్పండి, మీరు చెప్పండి. సర్పం కనపడింది అనుకో, ఏం చేస్తుంది? ఆ వేగవంతమైనటువంటి తన దృష్టితో దాన్ని చూసి అది భూమి మీదకి వేగవంతముగా సర్రమని దిగి వచ్చి భూమిలో ఉండేటువంటి మన్నంతా తన శరీరానికి నింపుకొని ఏం చేస్తుంది? తన శరీరానికి నింపుకొని దాని యొక్క కళ్ళకు ఎదురుగా వెళ్ళి ఏం చేస్తుందంటే, అది ఒక్కసారి దాని కళ్ళలో విషము చల్లినట్టుగా చల్లుతుంది. దాన్ని చీల్చి చెండాడుతుంది. దేన్ని? ఎందుకు కారణం? పక్షిరాజు యొక్క జీవితానికి, మానవ జీవితానికి తేడా ఏంది? ఈరోజు మనము ఎవరిని స్నేహిస్తున్నాం? ఈరోజు పక్షిరాజుకు పొరపాటున ఒక పాము కనపడితే ఆ పామును వెతికి వెంటాడి అది చంపుతుంది. కానీ మనము లోకములో పాపాత్ములైనటువంటి మనుషులతో, లోకములో చెడిపోయిన వారితో, లోకములో అనేక రకమైన వారితో మనం స్నేహాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు ఎక్కడ నీ విశ్వాసం ఉంది చెప్పండి? పక్షిరాజు యొక్క విశ్వాసం మనకు కావాలి. అది 100 సంవత్సరాలు బ్రతుకుతుందంటే అది 70 సంవత్సరాల్లో తన విశ్వాసాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి తనకున్న రెక్కలన్నీ కూడా, ఈకలన్నీ కూడా ఈరగొట్టుకుని ఆ ముక్కును కూడా ఏం చేస్తుందంట? బండకేసి రాపుతుంది. తర్వాత చూడండి, పక్షిరాజు యొక్క విశ్వాసంలో నేను గమనించింది ఏంటంటే, దాని యొక్క విశ్వాసాన్ని గురించి ఆలోచించగలిగితే, అది ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే, అది ఒకవేళ సెలక్షన్ చేసుకోవాల్సి వస్తగిన ఏమంటది? ఆడపక్షి, ఆడగద్ద ఏం చేస్తుందంట? మగ పక్షిని పరీక్షిస్తుందంట. ఏం పరీక్షిస్తుందంట? మగ పక్షిని పరీక్ష. ఇతడు నాతో సంసారము చేయడానికి యోగ్యుడా కాదా? ఇతడు నాతో ఉండడానికి, నాతో సంసారము చేయగలుగుతా, లేదా ఎగిరిపోతాడని చెప్పి ఆడపక్షి మగ పక్షిని పరీక్షిస్తుందంట. పరీక్షించి సెలక్షన్ చేసుకొని అది ఉన్నతమైన స్థలంలో గూడు కట్టుకొని అవి 2 పక్షులు మాత్రమే ఉంటాయి. మీరు గమనించారు ఎప్పుడైనా? అన్ని పక్షులు వేరుగా ఉంటాయి, పక్షిరాజు యొక్క గూడు మాత్రము అది అనుభవంతో కూడినటువంటిది. అంతే మాత్రం కాదు, అది ఏం చేస్తుందంటే, పక్షిరాజు యొక్క అనుభవం ఎలాంటిదంటే, మనం ఈ లోకములో ఒకవేళ కష్టము బాధ వచ్చినా మనము ఈదలేము, కానీ అది పక్షిరాజు ఏం చేస్తుందంట? ఆకాశంలో సుడిగాలులో కూడా ఎగిరిపోతుందంట. ఎక్కడ? చూడండి, ఇప్పుడు వర్షం వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? వర్షం వస్తే ఏం చేస్తాం? చెట్టు కిందకో పరిగెడతాం, లేదా దేని కిందకో పరిగెడతాం, లేదా గొడుగో పెట్టుకుంటాం. మరి అంత ఎత్తైన పక్క మీద ఉండేటువంటి అది
అది వర్షములో ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క చినుకులు ఎంత బలముగా ఉంటే ఇక్కడ ఉండేటువంటి మనకే, భూమి మీద ఉండే మనకే ఆ చినుకు వచ్చి మన మీద పడితే కొంత శరీరము అదురుతుంది. ఏమండి, అదరదా? ఒకవేళ కొంత బరువైనటువంటి వర్షము, మోపైన వర్షం వచ్చినప్పుడు శరీరానికి చురుకు తగులుతుంది. ఎప్పుడైనా మీకు తగిలిందో లేదో? వర్షం పడుతున్నప్పుడు ఏం పడుతుంది? పెరిగే కొద్దీ ఏమవుతుంటుంది? చినుకు యొక్క పవరు ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అది ఏం చేస్తుంది? సుడిగాలిలో తిరుగుతుందంట. సుడిగాలిలో తిరుగుతుంది. పక్షిరాజు యొక్క అనుభవం. పక్షిరాజు తన జీవితంలో దేవునితో తాను ఒక అనుభవం కలిగినదిగా చూస్తున్నాం. కాబట్టి దేవునితో ఎత్తైన శిఖరములో అది గూడు కట్టుకొని నివసిస్తుంది. అయితే పక్షిరాజుని గురించి దేవుడు ఇలా రాస్తూ వచ్చాడు. పక్షిరాజు యొక్క కనులను గురించి రాస్తూ వచ్చాడు. పక్షిరాజు యొక్క బలాన్ని గురించి రాస్తూ వచ్చాడు. పక్షిరాజు తాను బ్రతికిన దినాలన్నీ కూడా లోకముతో స్నేహం చేయదు. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడేనా? యేసు వైపే చూస్తుంది. ఎక్కడ చూస్తుందంటే అది యేసు వైపే చూచి అది కొనసాగుతుంది. నీవు కూడా ఆ పక్షిరాజులాగా ఎక్కడుండాలంట? ఎత్తైన శిఖరములో గూడు కట్టుకోవాలి. భూమి కిందికి ఒకవేళ పొరపాటున వచ్చావా, నష్టపోతావు. కాబట్టి నిజంగా చూడగలిగితే పక్షిరాజు ఏం చేయాలంటే ఎత్తైన శిఖరం మీదనే గూడు కట్టుకోవాలి. దాని నివాస స్థలము ఎత్తైన స్థలమైన పక్షిరాజుని గురించి దేవుడు చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. పక్షిరాజు యొక్క బలాన్ని గురించి, ఆయన యొక్క కనుల గురించి. పక్షిరాజు యొక్క కనులు తేటగా ఉంటాయంట, దూరపు దృష్టి కలిగినగా. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తున్నావా? ప్రభు వైపు మనం చూసేవారంగా ఉన్నామా? ప్రభులో మనము కలిగిన వారముగా ఉన్నామా? ప్రభుతో మనము సంబంధాన్ని కలిగిన వారం. ఇది మొదటిది. మన జీవితంలో విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ఇది మొదటిది. మన జీవితంలో విశ్వాసములో ఉన్నామా? విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనము చూస్తూ ముందుకు సాగిపోవాలి. అనేకమైన సార్లు మనము సాగిపోము, ఆగిపోతాము. దేవుని విషయంలో మనము విశ్వాసమును కర్తైనా దానివైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. కొన్ని సందర్భాల్లో సాగలేని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో ఆగిపోయే సందర్భం ఉంటుంది. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూడాలి. చూస్తున్నామా? అలా చూచే వరంగా పక్షిరాజు దేవుని వైపు చూస్తుంది. ఎక్కడ చూస్తుందంటమ్మా? పక్షిరాజు దేవుని వైపు చూచి విశ్వాసమును కర్తైన దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తుంది. మొదటిది, మనం విశ్వాసములో దేవుని మీద ఆధారపడి దేవునిలో నమ్మకంగా ఉండి దేవుని విషయంలో మనము మనము కొనసాగే వారముగా ఉండాలి. అలా సాగిపోయేటువంటి వారముగా విశ్వాసములో మనం ఉండాలి. తర్వాత చూడండి, విశ్వాసమును కర్త. కాబట్టి విశ్వాసమునకు కర్త. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా ఆయన కర్తగా ఉన్నాడు. ఆయన కర్త అంటే విశ్వాసము అని అర్థం. కర్తగా దేవుడు మనకు ఉన్నాడు. కీర్తన గ్రంథం రెండవ మాట చూడండి, జ్ఞాపం చేసుకుందాం. రెండవ మాట కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. కీర్తన 27వ అధ్యాయం. ఆయన దేని కర్త అంటే రక్షణకు కర్త అంటాడు దావీదు. ఏమంటాడు? రక్షణకు కర్త. చూడండి 27వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీవే నా రక్షణకర్తవైన దేవా, నన్ను విడనాడకు. కాబట్టి ఎవరి విశ్వాసమును కర్త అంటే రక్షణకు కూడా ఏమైనాడు? కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబానికి, ఈరోజు నీ కుటుంబానికి, నా కుటుంబానికి కూడా దేవుడు ఏమైనాడంటే ఆయన కర్తగా ఉన్నాడు. విశ్వాసమున కర్త. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన రక్షణకు దేవుడు ఏమైనాడు? కర్త అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ రక్షణకు మనకేమైనాడంట? కర్తగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి నిజంగా చూడగలిగితే ఆ కర్తగా ఉండి దేవుడు నన్ను కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు వరకు కూడా ఎవరికి? నా రక్షణకర్త అయినా ఆయన కాపరి. ఎలాంటి కాపరంట? రక్షణకు కర్తగా ఉన్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు నీ విషయంలో, నా విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. విశ్వాసములో ఉన్నావా? విశ్వాసమున కర్త దేవుడున్నాడు. తర్వాత దేవుడు
నీ విశ్వాసములో రక్షణకు కర్తగా ఉన్నాడు. విశ్వాసములో దేని కర్త? రక్షణకు కర్తగా ఉన్నాడు. రక్షణ విశ్వాసములో ఉన్నావా? విశ్వాసము ద్వారా దానియేలు ఎలాగున్నాడంటే దేవుని రక్షణకు కర్తగా ఉన్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు విశ్వాసములో మనం జీవించే అనుభవంలో దేవుడు నిజంగా చూడగలిగితే రక్షణకు కర్త అయి ఉన్నాడు. రక్షణకు ఏమై ఉన్నాడటమ్మా? కర్త అయి ఉన్నాడు. దేవుడు మన విషయంలో కూడా ఆయన రక్షణకు కర్తగా ఉన్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఏ విషయంలో రక్షణకు దేవుడు మనకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలు దానియేలు విషయంలో చూస్తున్నాం. దానియేలుకు విశ్వాసము, ఆయన దేవునిపైన ఆధారపడి దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి విశ్వాసమును కర్తగా ఆయన దేవుడు కొనసాగించి వస్తారు. రెండవది, ఆయన రక్షణకు కర్తగా ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే రక్షణకు కర్తగా. విశ్వాసములు ఉన్నావా? రక్షణకు కర్తగా ఉన్నాడు. తర్వాత చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, దానియేలు గ్రంథం, దానియేలు గురించి ఒక మాట దావీదు కూడా అంటాడు. ఆ మాట చూడండి, ఏమంటాడంటే 22వ అధ్యాయం చూడండి, సింహముల నోట్ల నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి ఆ మాట, దాని కీర్తన గ్రంథం 22 చూడండి, 20 వచనం, 22-20. ఖడ్గము నుండి నా ప్రాణమును, సింహము నోట్ల నుండి నన్ను రక్షించు. కాబట్టి చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రక్షించే కర్త. సింహము నోట్ల నుండి కూడా దేవుడు మనను, కాబట్టి దేవుడు సింహాల నోట్ల నుంచి కూడా విశ్వాసమున కర్త. నీతో ఉన్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా? ఆయన రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడు? దేవుని వైపు చూడాలి. విశ్వాసమున కర్త పాపమును విడిచిపెట్టి దేవుని వైపు చూడాలి. రెండో విశ్వాసం ఏంటంటే ఆయన రక్షణకు కర్త అయినాడు. కాబట్టి ఆ విశ్వాసంలో నీవు ఉన్నావా? నీకు దేవుడిచ్చిన ఆ రక్షణ ఎవరంటే విశ్వాసమున కర్త అయిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను మరి విశ్వాసమునకు కర్తగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసమును కర్త అయిన దేవుడు ఆయన ఏమన్నాడు? మనకు రక్షణకు కర్తగా ఉన్నాడు. మొదటిది ఏం చూసిన? విశ్వాసమునకు కర్త. రెండవది రక్షణకు కర్త అయి ఉన్నాడు. ఏది పరిస్థితుల్లో సింహాలు వచ్చినా, మృగాలు వచ్చినా కదా, మృషములు నన్ను చుట్టుకునేను. ఏమంట? మృషములు నన్ను చుట్టుకునే, కుక్కలు నా విషయమై మొరుగుతూ వచ్చాయి. కాబట్టి దుండగులు నా మీద దాడి చేస్తూ వచ్చారు. ఎన్ని పరిస్థితులు జరిగినా దేవుడిచ్చిన రక్షణకర్తగా ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసంలో నీవు ఉన్నావా? దానియేలు యొక్క అనుభవంలో దేవుడు రక్షణకు కర్తగా ఉన్నాడు. ఇది రెండవది. మూడవది చూడండి, కీర్తన సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21. 8:21 చూడండి. 8వ అధ్యాయం 21 వచనం చూడండి. ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమిస్తున్నావా? ప్రభు బలలో పాలు పొందే నీవు. అనేక సార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నాము కదా. దేనికి కర్త అంట? ఆస్తికి కర్తలుగా చేస్తాడు దేవుడు. ఈరోజు కేవలం ప్రభు బలలో పాలు పొందే నీవు దేవుని ప్రేమిస్తున్నావా? విశ్వాసములో ఉన్నావా? దానియేలు దేవుని ప్రేమిస్తూ వచ్చాడు. దేవుని అత్తుకోగలిగినాడు. నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడంట? ఆస్తికి కర్తలుగా. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ నమ్మకం నీలో ఉందా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడు. దేవుని ప్రేమించాలి. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. పూర్వ దినాల్లో ఒక రాణి ఉండేదంట. ఆ రాణి దగ్గర ఒక పని చేసేవాడు భటుడు ఉండేవాడంట. భటుడుంటే ఆయన పిలిచి, అయ్యా నువ్వు పలానా దేశానికి వెళ్ళి ఇది ఇచ్చి రావాలి అని చెప్పాడంట. ఇంగ్లాండ్ రాణి ఏం చేసిందంటే ఆ వ్యక్తిని ఇంకో దేశానికి పంపించిందంట. ఆ పని చేసేవాడిని ఇచ్చి పంపించిందంట. పంపిస్తే అతడు పోయాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు పోయాడు. ముసలిగాడు అయిన తర్వాత వచ్చాడు. రాణి దగ్గరికి వచ్చి, అమ్మా రాణి పోయి ఇచ్చేసి వచ్చేసానమ్మా మంచిదంటే, అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ నా పెళ్ళాం పిల్లలు, భార్య పిల్లలు ఎక్కడున్నారు? ఇక్కడ నా గుడిసె ఉండాలా? ఆ గుడిసె లేదు.
ఆయన ఆ భార్య పిల్లల్ని వెతుకుతున్నాడంట. రాణి దగ్గరికి వెళ్ళినా కూడా మరి కాబట్టి అప్పుడు రాణి అనిందంట, ఏం రా వెతుకుతున్నావంటే, అమ్మా నా భార్య పిల్లలు ఏమైపోయారు, చనిపోయారా లేకపోతే ఏమైపోయారంటే. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి రాణిని ప్రేమిస్తూ వచ్చాడు. దేవుని ప్రేమించాడు, ఇంగ్లాండ్ రాణిని ప్రేమిస్తూ వచ్చాడు. ఆమె కింద దాసుడుగా పనిచేస్తూ వచ్చాడు. ఆ రాణి చెప్పింది, పలానా దేశానికి వెళ్ళి నువ్వు ఇది ఇచ్చిరా, పలానా దేశానికి వెళ్ళి ఇచ్చిరా. అది ఆ దినములో ఓడ ప్రయాణము తప్ప వేరే ప్రయాణము కొనసాగదు. ఓడ ప్రయాణములు కూడా తెప్పల మీదే పోవాలంట. ఆ దినాల్లో వారు తెడ్లు వేసుకుంటూ అంత దూరం పోయి వచ్చే లోపల ఆయన వృద్ధుడైపోయాడు. నా భార్య పిల్లలు ఎక్కడున్నారమ్మా, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, నేనుండే స్థలము నాకుండేటువంటి గుడిసె లేదు. బాధపడుతున్నాడు. అరే ఏడుస్తున్నాడు, మూల కూర్చొని ఏడుస్తుంటే రాణి చూచి, ఏందిరా ఏడుస్తున్నావు, భోజనం పెట్టాడు, పంచపరమాణం పెట్టాడంట. రాణి లోపలికి పిలిచి ఏం పెట్టిందంట, పంచపరమాణం రకరకాల ఐటెం తీసుకొచ్చి పెడితే కూడా వాటిని తినడం లేదు. కారణం ఏంటిది, తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు. నా పిల్లలు కనపడడం లేదు. వెంటనే రాణి, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, అమ్మ నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, దయచేసి చెరలో ఉంచారా, బానిసగా బంధించారా, ఒకవేళ నేను ఆలస్యం రావడానికి కారణం అక్కడ వెళ్ళి అది ఇచ్చే లోపల టైం అయిపోయిందమ్మా, నన్ను క్షమించని రాణి కాళ్ళ ముందర పడి. అప్పుడు రాణి పైకి లేపి, నిశ్చింతగా భయపడద్దు, నీ పిల్లలు సురక్షితంగా ఉన్నారు, నీ భార్య సురక్షిత. ఎక్కడున్నారమ్మా అంటే, అదిగో ఆ 7 అంతస్తుల భవనంలో వెళ్ళి చూడిపోనంట. వెళితే లోపల ఎట్లున్నారంట బంగారు వేల మీద ఊగుతున్నారంట. దేని మీద ఊగుతున్నారంట, బంగారు. వీళ్ళింతకు ఎవరని చూస్తే భార్య భర్తను గుర్తుపట్టి పరిగెత్తుకొని వచ్చి అత్తుకొని చూడండి, ఇద్దరు ఖర్చి ఏడడం. ఏమైందమ్మా, కొట్టంలో ఉండేవారంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత రాని మన పిల్లలకు భవనం కట్టించి మనను ఈ స్థలం, ఇదో పెద్దోడు చిన్నోడు వాళ్ళు వజానుభావులుగా ఉన్నారు. కారణం ఏమిటిది, నన్ను ప్రేమించు వారిని. కాబట్టి విశ్వాసం మీద ఆధారపడ్డాడు ఆ పనివాడు. దేని మీద ఆధారపడ్డాడు, కాబట్టి నమ్మకంగా వెళ్ళాడు. ఆ రాణి నమ్మకంగా తన కుటుంబాన్ని కాపాడింది. ఈరోజు నువ్వు ఉన్నావా, ఎవరి మీద ఆధారపడుతున్నావు? విశ్వాసమున కర్త దానియేలు అలాగ దేవుని నమ్మకంగా ఉన్నాడండి. దానియేలు ఒక చరిత్ర, ఆయన పిల్లల గురించి రాయబడింది, ఆయన యొక్క వంశం గురించి రాయబడింది. దానియేలు అలాగున దేవునికి నిజంగా చూడగలిగితే ఆయన ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన కర్తగా ఉన్నాడు. కాబట్టి రాణి మంచి భవనంతో నింపబడింది. ఆ భవనములోనికి తీసుకొని వెళ్ళి రాజభవనముతో నింపబడిన వాడిగా. కారణము, రాణికి నమ్మకంగా తన్ను ప్రేమిస్తూ వచ్చాడు. రాణి మాటకు లోబడ్డాడు, అలా విధేయత చూపించి. ఇంకో స్థలంలో ఒక పని చేసే ఆయమ ఉందంట. ఆ రాజుకు పిల్లలు లేరు. ఆ రాజుకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఆ రాజుకు పిల్లలు లేకపోతే ఆ ఇంట్లో మరి ఒకరి తర్వాత భార్య చనిపోయింది. భార్య చనిపోయినాక భర్త కూడా చనిపోయారు. ఇప్పుడు ఒక రాజు యొక్క వ్యక్తి చనిపోతే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? బిర్లా చనిపోయాడండి, బిర్లా చనిపోతే ఏం చేశారు చెప్పండి? ఆస్తిని ఏం చేశారు చెప్పండి? ప్రభుత్వము కాబట్టి అనాథాశ్రయానికి ఇచ్చేస్తారు. లేకపోతే ఆ దినాల్లో ఆయన ఏం చేశారంటే, ప్రభుత్వం వచ్చి ఏలం పాట పాడుతున్నారు. ఏం చేస్తారు? ఎవరు లేకపోతే ఏం చేస్తారమ్మా? ఏలం పాట పాడతారు. వచ్చి ప్రభుత్వం కూర్చొని, ఇదిగో ఈ బిల్డింగ్కి ఇంత, ఇదిగో దీని స్థలానికి ఇంత, అన్ని పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే ఆ ఇంట్లో పనిచేసిన ముసలాయమ్మ ఏం చేస్తూ వచ్చిందంటే, ఆ యజమాని ఆ పటము ఆ పక్క పడిందంట. ఆ పటం ఉంటుంది కదా యజమాని ఫోటో, ఆ ఫోటో కూడా వాళ్ళు ఏలం పెట్టినారంట. పెడితే ఆమె 50 రూపాయలకి ఆ పాట పాడిందంట. ఎవ్వరు పోటీ రాలేదంట. 50 రూపాయలకి పాట పాడితే ఆ పటం ఇచ్చేశారంట. 50 రూపాయలకి ఆ పటం. అంత పాట పాడేశారు. అన్ని ఆస్తులంతా అయిపోయాయి. చివరికి ఆ పటం ఒకటి మాత్రమే. ఆ పటానికి ఎవరు రాకపోతే ఈమెం చేసింది, 50 రూపాయలు పెట్టి పటాన్ని పాట పాడింది. తీరా చూస్తే ఏమైందంటే ఆ
పటం వెనుక వీలునామా రాశారంట. ఏమని రాశారంట? ఆ పటం వెనుక చనిపోయేటువంటి వ్యక్తి వీలునామా రాశారు. ఈ పటము ఎవరైతే తీసుకుంటారో చెప్పండి అమ్మా, ఆస్తికి ఆస్తికర్తలుగా చేశారంట. ఆ పటం చూడగానే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అరే, దీని వెనక ఇంత మర్మం ఉన్నది. కాబట్టి ఆ కోట్ల ఆస్తికి ఏమైపోయింది ఆమె? చూడండి, ప్రభు ఒక భౌతికంగా ఈ లోకములో ఉండేటువంటి వారే ఆ పని చేయగలిగితే, పరలోకపు తండ్రి కేవలము నువ్వు ప్రేమించిన ఒక చిన్ని ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ చిన్న విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేశాడు? నిన్ను ఆస్తికే కర్తలుగా చేశాడంటే ఆలోచించమ్మా. ఈరోజు ప్రేమిస్తున్నావా? ఈరోజు దేని ప్రేమిస్తున్నావు? ఈరోజు విశ్వాసములో ఉన్నావా? విశ్వాసమును కర్తైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఇంతగా ప్రేమించడానికి ఆస్తికే కర్తలుగా చేసేవాడు. గుర్తించావా ప్రభు యొక్క ప్రేమ? ఈరోజు అటు ఇటు తిరుగుతూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడ్డాం. దానియేలును దేవుడు ఏం చేశాడు? ఆస్తికి కర్తలుగా చేశాడు. దానియేలు దేవుని ప్రేమిస్తున్నాడు. యెహోవా నిత్యము నడిపించును, ప్రధాన కాపరిలోనూ ఉన్నావా? దేవుడు మనను ఆస్తికే కర్తలుగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఈరోజు ప్రభును ప్రేమిస్తే, ప్రభులో నీవు ఉంటే, దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే మా ఆస్తికి కర్తలు. మొదటిగా ఏం చూసినాం చెప్పండి? విశ్వాసమునకు కర్త. యేసు వైపు చూడాలి. విశ్వాసం నుండి ఎవరి వైపు చూడాలి చెప్పండి? యేసు వైపు చూడాలి. రెండవది ఏం చూసినాము? ఆయన రక్షణకు కర్త అయినటువంటి దేవుడు. ఈరోజు ఈ రక్షణ కర్త. విశ్వాసము ద్వారా సింహాలు వచ్చినా, ఏమొచ్చినా, ఏదొచ్చినా, కష్టము, బాధ, నిట్టూర్పు, వేదన ఏది కలిగినా ఏమాత్రం భయపడాల్సిన అవసరము లేదు. మూడోది ఏం చూస్తున్నాము? దేవుని ప్రేమించి వారు ఏం చేస్తారంటమ్మా? ఆస్తికి కర్తలుగా చేసి. ఈరోజు ప్రభు ఆస్తికి కర్తలుగా మనను చేయడానికి ఇష్టపడుతున్నాడు. నాలుగవది చూద్దామా? నాలుగవది చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 147. కీర్తన 147. చూడ ఒక మాట ఉంటుంది అక్కడ. ఏముంటుందంటే ఆయన కీర్తన గ్రంథం క్షమించిన 68, కీర్తన 68 అనుకుంటా. కీర్తన 68 చూడండి, ఆయన కర్తలుగా చేస్తాడు. కీర్తన 68 5వ వచనం. 5వ వచనం 68 5. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. చూడండి, ఎవరికి ఆయన న్యాయకర్త అంట? చూడండి, విధవరాళ్లకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయమైన కర్త. చూడండి, ఈ లోకములో విశ్వాసములో నీవుంటే నీ పక్షంగా ఎవరున్నారు? న్యాయమైన కర్త. విధవరాళ్లకు దేవుడు ఎలాంటి వాడంట? న్యాయమైన కర్త. కేవలం విధవరాళ్ళకేనా చెప్పండి? మనందరికి దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయకర్త. న్యాయకర్త. ఈరోజు ప్రభు అన్యాయం చేయలేదు. దేవుడు న్యాయమైన కర్త అయినటువంటి వాడు, న్యాయము చేసేవాడు. లోకములో అన్యాయం చూస్తున్నాం, లోకములో అక్రమం చూస్తున్నాం, లోకములో విశ్వాసము లేని జీవితంలో చూస్తున్నాం. నువ్వు విశ్వాసం మీద ఉండగలిగితే దేవుడు న్యాయకర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటే విశ్వాసంలో ఏముంటుంది? న్యాయకర్తగా ఉంటాడు. దేవుడు నీ ఇంటికి న్యాయకర్తగా ఉంటాడు. దేవుడు నీ ఇంటిని పరిపాలించే దేవుడుగా ఉంటున్నాడు. నీ ఇంటికి న్యాయకర్తగా, నీ కుటుంబానికి న్యాయకర్తగా ఉన్నాడు. ఈ లోకములో ఎవరైనా చూడగలిగితే వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకుంటాం. పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు, ఈ పెద్ద మనుషుడు అని అనుకుంటాం. మా ఇంటికి పలానోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు న్యాయం చేస్తారు. మా పెద్దోళ్ళు ఉన్నారు, మా పూర్వీకులు ఉన్నారు, మా సంబంధించిన వారు ఉన్నారు, మా గోత్రికులు ఉన్నారు, న్యాయకర్తలు ఉన్నారు అని అనుకుంటున్నాం. ఏ గోత్రికుడు, న్యాయకర్త కూడా మనకేం చేయడు? న్యాయం. అయితే దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు న్యాయకర్త అయినాడు. ఒక విశ్వాసం నీలో ఉన్నదా? ఆ విశ్వాసం మీద ఆధారపడగలుగుతున్నావా? ప్రధాన కాపరి ఎలాంటి వాడంటే న్యాయమైన కర్త. మనుషుడు అన్యాయం చేస్తాడు. మనుషులు ఏం చేస్తారు? అని ఆస్తి పంచేటప్పుడు చూడండి, మంచి స్థలం ఉండేది మొదట పెద్దవానికి ఇవ్వాలి, తర్వాత రెండో వానికి ఇవ్వాలి, మూడోది తర్వాత. మొదట ఎవరు కోరుకోవాలంట? పెద్దవాడే కోరుకోవాలంట. ఈ లోకంలో మొదట ఎవరు కోరుకోవాలంట? పెద్దవాడే. ముందు ఎవరు ఉండాలంటే పెద్దోడే ఉండాలా, తర్వాత రెండో ఉండాలి, తర్వాత వెనక మూడోవాడు ఉండాలి.
కాబట్టి దేవుడు అలా కాదు, దేవుడు సమానముగా ముందు భాగములోనే ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? సమానంగా ఇచ్చేవాడు. కాబట్టి నీ ప్రభు నీ కుటుంబానికి, సంఘానికి ఏమై ఉన్నాడు? దేవుడు న్యాయకర్త అయిన దేవుడు. కాబట్టి న్యాయకర్త అయిన దేవుడు నీ వైపు ఉన్నాడు. కాబట్టి నిజంగా నువ్వు ఎలాగున్నావు ఆలోచించావు ఎప్పుడైనా? కాబట్టి దేవుడు మన విషయంలో న్యాయకర్తేనుడు. అందుకే పాట న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. నీవు నశించుట కోరడు ప్రభువు, నీవు నశించుట కోరడు ప్రభువు. ఓరిమితో ఆయా నే వేచియున్నాడు, ఓరిమితో ఆయనే వేచియున్నాడు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. చూడు, ఒకసారి ఆలోచించు, ఎవరున్నారు నీ ముందు? న్యాయపీఠము, న్యాయము కలిగినటువంటి కర్త అయిన దేవుడున్నాడు. ఆయన విధవరాన్లకు ఏమైనాడంట? న్యాయమైన కర్త. ఈరోజు నువ్వు ఎట్టున్నావు? ప్రభువులలో పరీక్షించుకో. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవునికి వాగ్దానము, నిబంధన దేవుడు మనకి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నిత్యమును నడిపించేవాడు. దానియేలుకు దేవుడు న్యాయకర్త అయినటువంటి దేవుడు. దానియేలుకు దేవుడు ప్రేమ సమాధానములు కర్త అయినటువంటి దేవుడుగా నిజంగా చూడగలిగితే దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చావు. ఎలాగుంటున్నాము? ప్రభు నీ విషయంలో, నా విషయంలో కూడా మొదట ఏం చూస్తూ వచ్చాం మనము? విశ్వాసమున కర్త మొదటి, రెండవది రక్షణకర్త, మూడవది ఆస్తికర్త, నాలుగవది న్యాయకర్త అయిన దేవుడు. కాబట్టి దేవుడు అట్లు నిన్నను కూడా ఆదరణతో నింపునుగాక. ఇంకా చాలా ఉన్నాయి, మన సమయం లేదు, కానీ విశ్వాసం ద్వారా మనం సాగిపోవాలి. కాబట్టి ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుందామా? విశ్వాసం ఉన్నదా? కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మాయమై. కాబట్టి ఈ విశ్వాసం ఎలా ఉండాలా? స్థిరమైనదిగా ఉండాలి, కదలనిదిగా ఉండాలి. ఏ సమస్య వచ్చినప్పటికైనా దానియేలు లాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఇది కాలం వెలుబుచ్చుకునేటువంటిది కాదు, కాలములో సాగి వెళ్ళిపోయేటువంటిది యాత్ర. దానియేలు అలాగున్న దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన దేవుని మీద జీవిస్తూ వచ్చాడు కాబట్టి అలాగున్న మంచి సాక్ష్యాన్ని కలిగి. దేవుడు అట్లా ఈ మాటలు నీ కొరకు నాకు సిద్ధం.